సార్ ఇప్పుడు మెదక్ జిల్లాలో కుర్మ కులం కొన్ని వెస్ట్ ప్రాంతంలో కుర్మలని గొల్లలు అంటారు. అందుకే నేను గొల్ల కుర్మ అని కూడా సంబోధన చేస్తాను. ఇందులో తప్పేం లేదు. గొర్రెలు మేపేవారి గొల్లలు అని అట్లా వచ్చింది. ఎజెండా అంటే మొత్తం చెప్పారు. మీ ఫైనల్ ఎజెండా ఏమిటి? అసలు ఈ రాష్ట్రంలో ఉన్న కుర్మ కులస్తులను, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న కుర్మ కులస్తులను ఆర్థికంగా, రాజకీయంగా వీళ్ళని అభివృద్ధి చేయడకు ఏమైనా కొత్తగా ఈ 5 ఏళ్లకి 2 ఏళ్లకు ఏం రూపొందించారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గాని, జ్యోతిరావు పూలేని కానీ మనం ఆదర్శంగా తీసుకొని అన్ని కుల సంఘాలను, అంటే వెనుకబడిన కుల సంఘాలు, ఎస్సీ ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ అందరి ఐకమత్యంతో రాజకీయంగా ముందుకెళ్ళగలుగుతున్నాం. సో ఈ రాష్ట్రంలో ఉదాహరణ మీరు చూస్తున్నారు, గత 15 సంవత్సరాల కొలే మన యొక్క సంఘం పటిష్ట గురించి మొత్తంగా సంగారెడ్డి జిల్లా కానీ ఉమ్మడి జిల్లాలో కూడా మనం కుర్మలు బాగా చైతన్యపరిచినాం. కొంత మనకు యూత్ లో కూడా పట్ట లేకుంటే ఈ మధ్య కాలంలో మనం యూత్ కమిటీలు వేసుకుని ఈ రోజు యూత్ లో కూడా సోషల్ మీడియా ద్వారా కూడా వారు కూడా చైతన్యపరచడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజకీయంగా ముందుకెళ్ళాలి ఒక కులంతో అయితే సాధ్యం చెప్పిన మాట వాస్తవమే. కానీ జనాభాలో కూడా ఇలా ముద్రైన తర్వాత అంతగా శాతజనం ఉన్నటువంటి కులం కుర్మ కులం ఈ రోజు ఈ కింది కులాలు అన్ని కాయకుంటే మనం అంతా ఈ రోజు మా మిసెస్ కార్పొరేటర్ అక్కడ రాసి అన్ని కులాలను కలుపుకొని మేము వెళ్తా ఉన్నాం. అక్కడ కుల సంఘానికి ఇప్పుడు అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా షెపర్డ్ ఇండియా కావచ్చు, నేను ప్రెసిడెంట్ కావచ్చు, కానీ అన్ని కులాలను బీసీ కులాలను కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాం. వారి ప్రాతినిధ్యంతో జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాన్ని అనుగుణంగానే ముందుకెళ్తా ఉన్నాం. వారి యొక్క కుర్మ కులాల యొక్క యువత కూడా ముందుకు రావాలి, ఈ యొక్క కుల యాక్టివిటీస్ లలో కూడా బాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. యువత సహకారంతో భవిష్యత్తులో కూడా ఈ సంఘాన్ని ఇంకా పటిష్టం చేయడానికి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఇంకా పట్టు సాధించడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రయత్నంలో ఉన్నాం. మేము భవిష్యత్తులో మీ ఆధ్వర్యంలో మరిన్ని ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మన కుర్మ కులస్తులకు మరిన్ని రాజకీయ పదవులు, అలాగే మరింత ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు, మరింత ఆత్మగౌరవంతో మన కులం ఇతర బీసీ కులాలతో కలిసిమెలిసి ఇతర దళిత కులాలతోటి ఆఖరికి మన మీద ఆధిపత్యంతో వహించే కులాలతో కూడా స్నేహపూర్వకంగా ఉండాలని కాంక్షిస్తూ భవిష్యత్తులో మీ కుటుంబం నుంచి ఒక్కరైనా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ప్రాతినిధ్యం వహించాలని నేటివ్ ఇండియా టీవీ ఛానల్ కోరుతుంది. అది జరగాలని మల్లన్న వీరప్ప సాక్షిగా కోరుకుంటున్నాను.